ప్రోటీన్స్ హెల్తీ ఫుడ్ చేస్తున్నాను అంటే రైస్ అండ్ దాల్. దానికేమో వెజిటేబుల్స్ చేస్తున్నాను. ఏంటంటే క్యారెట్, ముల్లింగ, చిలకడ దుంప, బఠానీ, పచ్చి బఠానీ, తర్వాత ఏంటంటే బీన్స్, ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది ఏంటంటే ముల్లింగాకు. నెక్స్ట్ ఇవి ఏంటంటే సీడ్స్ చేస్తున్నాను. ఈ గుమ్మడి పిక్కలు, అలాగే దోసపప్పు, సన్రైజ్ సీడ్స్, ఇవి జీడిపప్పు పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న పీసెస్, అది ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మన చర్మం మృదువుగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి అంటే ఎక్కువ కదా, అప్పుడప్పుడు తీసుకోవాలి. అస్తమానికి మనం ఇలాంటివి చేయలేం కదా, అప్పుడప్పుడు చేసుకుంటే ఇలాంటివి మన స్కిన్ స్మూత్గా ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇవన్నీ వేసాను. నెక్స్ట్ కొబ్బరి తురుము, ఇంకా ఏంటంటే టమాటా, ఇంకా కట్ చేయాలి, ఇంకా కట్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇది రైస్ ఏంటంటే చిన్న గ్లాస్తో తీసుకున్నాను, ఈ గ్లాస్తో రైస్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులో సగము దాల్ పప్పు అనమాట, కందిపప్పును ఈ రైస్ క్లీన్ చేసేసుకొని ఉంచాను. ఇలాగా దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె, కుక్కర్లో చేసుకోవచ్చు, లేదంటే పెద్ద బనాలీలో వేసుకొని మూతన్న పెట్టుకొని అలాగన్నా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్ పెట్టేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి దాంట్లోని మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అండ్ ఆకుకూర ఇవన్నీ వేసేసి కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అలాగే ఇవి ఏంటంటే ఇవన్నీ సీడ్స్ ఇవన్నీ వాటర్తో క్లీన్ చేసుకొని కడిగిన తర్వాత నెక్స్ట్ ఇవి వేసేసుకోవాలి దీంట్లోని. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం ఫ్రై అవ్వాలి. ఇంకా టమాటాలు ఉన్నాయి కదా, టమాటా పీసెస్ ఇవి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే స్టోన్స్ సాల్ట్ అయితే మనకి హెల్దీ, అలాగే టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కొద్దిగా కారం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కారం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ రైస్ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ మనం ఇది వేసుకోవాలి. రైస్ అండ్ దాల్, ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes ఫ్రై అయితే రైస్ అండ్ దాల్ కూడా ఫ్రై అవుతాయి. ఇది వాటర్ ఉంటుంది కదా, ఫ్రై అవుతే మనకి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఫ్రై అయిన తర్వాత రైస్ అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొబ్బరి ఉన్నది కదా, కొబ్బరి కూర వేసుకోవాలి. కొబ్బరి కూర వేసుకున్నాక అది కూడా ఒక 2 minutes, ఎక్కువ అక్కడ 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి వేగం ఫ్రై అయిపోద్ది కాబట్టి 2 minutes అయిపోద్ది. టేస్ట్ కోసం కొద్దిగా ఇంగు వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొద్దిగా ఇంగు ఎక్కువ కాదు, కొద్దిగా సరిపోద్ది.
ఎక్కువ ఫ్రై అయిపోతే మనం ఇంకా దీనికి వాటర్ యాడ్ చేసుకోవడమే. వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకొని రైస్ అండ్ దాల్ కుకింగ్ అయిపోద్ది. వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే చిన్న గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇదంతా మనం ఒకసారి కలుపుకొని బాగా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇది కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. ఇది 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనకి దాల్ అండ్ రైస్ వెజిటేబుల్స్ మీల్ మనకి రెడీ అయిపోద్ది. ఇంకా హాట్గా మనం మీల్స్ లాగించడమే.